తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు సినిమా వాళ్ళు బాగా బిజీగా ఉండి ఈ హై రేంజ్‌లోనే ఉంటున్నారు ఎక్కువ మంది. 'భూజ' అనో ఏదో 'అపర్ణ' రకరకాలుగా. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అసలు ఇష్టం లేదు అవి. ఎప్పుడు ఇండిపెండెంట్ హౌస్‌లు కాబట్టి పెద్దవి మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేను విలాసం. ఇంట్లో ఏంటి మీ ఏదైనా కొంచెం యాక్టివిటీస్ చేస్తుంటారా? గార్డెనింగ్ గాని లేకపోతే ఎప్పుడైనా క్లీనింగా? కెమెరా ఉంది అన్నానంటే మామూలు కొడదు మా ఆవిడ. మొత్తం తనే. మీకు ఒక జోక్ చెప్పనా? ఆ! మా ఇంట్లో లోపలికి తను ఎవరిని పెద్దగా ఎంకరేజ్ చేయదు. హ్మ్. జీరో పెద్దగా అంటే అర్థమైంది కదా. అంటే ఫ్రమ్ డోర్ టు టాప్ డోర్, ఆ! థర్డ్ ఫ్లోర్ డోర్ ఆ! షీ విల్ ఓన్లీ టేక్ కేర్. ఓకే. ఎవరు అలౌడ్ కాదు. మొత్తం తనే. ఇంకా మీరు అర్థం చేసుకోండి. 5000 SFT. ఇక్కడ ఉన్నారు అగో. మేడం. 5000 SFT తందే. తనే మొత్తం. ఆ డ్రెస్సింగ్ అవనండి, ఇంకోటి అవనండి, తనే ది బెస్ట్ ఫుడ్ హ్మ్. తనే వండాలి. ఇంకా తన చేతి మీద పెట్టాలి. చాలా వంట పిల్లలకి వంట బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారు. సో ఇంకంతా ఇంక అదే చెప్తున్నాను కదా. తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే కన్నడ హీరోయిన్ అనుకుంటా, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకుంటాం మేము. ఎస్. ఆ? నన్ను బట్ హీరోగా చూసినప్పుడు ఆమె హీరోయిన్గా చూడడం తప్పలేదు. ఈ హీరోని ఆ హీరోయిన్ అంతే. ప్రేమించింది ఫస్ట్, అంతే. లేకపోతే ఈ హీరో ఆ హీరోయిన్ ప్రేమించారా? ఏమి చెప్పను. ఆ. అది మీరు కాస్తే ఇంకోసారి పెట్టుకోండి దాని గురించి. ఇంతకు లవ్ మ్యారేజే కదా? ఆబ్వియస్లీ ఆ ఫోటో చూస్తున్నది అయిపోయింటుంది. అర్థమైపోతుంది సార్. ఎప్పుడు ఇది పెళ్ళెప్పుడు తీసుకున్నారా? లేదు మధ్యలో ఇప్పుడు చిన్న ఫోటో సెషన్ చేసాం. ఆ, దాంట్లో ఓకే. ఎప్పుడు చూడలా అయ్యప్ప గారి ఫ్యామిలీని. సో మేడం గారి పేరు కవిత, కవిత గారు. ఓకే ఓకే. నెక్స్ట్ పిల్లలు? మ్మ్. కృష్ణజ్యోతి మా అమ్మగారి పేరు పెట్టాను పెద్ద అమ్మాయికి. ఓ చిన్న పాప మనుశ్రీ. మనుశ్రీ. ఓకే. ఏం తను చదువుతున్నారు సార్ ఇప్పుడు? 8th. ఆ, తను ఇప్పుడు ఉంటుంది యూకేజీ. ఆ. ఇప్పుడే మార్చేదానికి పీవైపీకి అదే పీపీ మన వైల్డ్ లైఫ్ లో ఎల్కేజీ యూకేజీ మ్యాటర్లు ఓకే ఓకే. చదువుతుంది. షీఈ్ 4 years. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చే టైంకి పిల్లలకి మన ఎడ్యుకేషన్ అంతా అయిపోయినంత ఫీజులు అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇయర్కి మినిమం 20-25 lakhs ఫీజులు ఉన్నాయి. సూపర్. నెక్స్ట్ ఈ ఆది వాళ్ళ పాపలాగే ఉంది ఈ పాప. ఆ? అంతే కదా. చాలా బాగుంది సార్ ఫ్యామిలీ. ఉమ్. డెఫినెట్ గా మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఒకటి చేయాలి. చేద్దాం తప్పకుండా చేద్దాం. ఆ? అది ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంట్ టు డు విల్ డు. డెఫినెట్ గా చేసేది మంచి సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వస్తుంది. పార్ట్ 2 అక్కడ వదులుదామా? అంతే. లవ్ స్టోరీ అక్కడ స్టార్ట్ చేద్దామా? లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ చేసి అప్ టు డేట్ అప్ టు డేట్. 5000 SFT క్లీన్ వరకు సరిపోతుంది. బట్ లెట్స్ ప్లాన్ ఇట్ నిజంగా అవుట్. నిజం చేద్దాం. చేయాలనుకుంటే నేను సౌరమల్లి వెళ్ళి వచ్చిన తర్వాత 11th 12th అలా చేసుకుంటే 14th Definitely, sir. డెఫినెట్లీ వీ కెన్. మీరు ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు అనుకోలేదు. అచ్చా మేడం ఫస్ట్ టైం కెమెరా ముందుకు రావడం అయితే ఆ ఇంటర్వ్యూ డెఫినెట్లీ ఇంటర్వ్యూగా కెమెరా ముందు ఇప్పుడు మాది ఈవెంట్లు వచ్చిన వాటిలో కనిపించుంటుంది రెగ్యులర్ గా, కానీ ఇంటర్వ్యూగా అయితే గ్రేట్ గోస్ టు యూ ఓన్లీ. ఓ థ్యాంక్ యూ. తెలుగు వచ్చా బాగా పిల్లలకి? చాలా కూడా? బాగా మాట్లాడు. పిల్లలు కూడా పిల్లలు రెండోది కూడా రెండోది ఇప్పుడే కదా, బట్ షీ విల్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు వరకు బెంగళూరులో ఉన్నారు పెద్ద కదా, అమ్మాయికి బాగా వస్తుంది. ఎక్కువ కన్నడ. లేదు ఇంట్లో తెలుగేగా. ఇంట్లో తెలుగు మన వస్తుంది. ఇంట్లో తెలుగేగా. ఓ సూపర్. పిల్లల్లో తెలుగు ప్రాబ్లం. రూట్స్ మర్చిపోలేదు ఎక్కడ ఉన్నాం మనం. అయ్యో ఎలా అదేలా మర్చిపో, అది మదర్ లాంగ్వేజ్. ఎస్ డెఫినెట్ గా పార్ట్ 2 డెఫినెట్ గా అందరూ సంక్రాంతికి కంప్లీట్ ఫ్యామిలీతో వీళ్ళ బుజ్జి బుజ్జి లవ్ స్టోరీ వాళ్ళ బుజ్జి బుజ్జి పిల్లల మాటలు విందాం డెఫినెట్ గా.